ఓకే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాడు. వినేదానికి మనము సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, గాడ్ ఈస్ గుడ్. టేస్ట్ చేయండి. దేవుడు మంచివాడని రుచి చూచి తెలుసుకోండి. ఉత్తముడు అంటే అర్థం ఏమిటి? మంచివాడని అర్థం. సో దేవుడు మంచివాడని రుచి చూచి తెలుసుకోండి. తెలుసుకున్నారా మీరు? దేవుడు మంచివాడని మీరు రుచి చూసారా? దేవుని రుచి చూసారా? రుచి బాగుందా? నమ్మొచ్చునా? మీ మాట నమ్మొచ్చునా? దేవుడు మంచివాడని నేను రుచి చూశాను అనేసి మీరు అందరూ అంటున్నారు కదా, ఈ మాట నమ్మదగినదేనా? ఇప్పుడు తెలిసిపోతుంది. టెస్ట్ పెట్టబోతున్నాను ఇప్పుడు. ఆ టెస్ట్ తర్వాత మీరు చెప్పింది కరెక్టా లేదా అని తెలిసిపోతుంది. ఏం బ్రదర్, బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నాను బ్రదర్. ఈరోజు ఏం చదివినారు? ఈరోజు చదవలేదు బ్రదర్. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాను బ్రదర్. ఈరోజు చేశారా? ఈరోజు చేయలేదు బ్రదర్. మన మాటలకు మన అనుభవాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. నిజంగా దేవుడు మంచివాడని మీరు రుచి చూసి ఉండుంటే మీరు ఇలా ఉండరే. మిమ్మల్ని చూస్తే రుచి చూసినట్టు తెలియదు. దేవుడు నిజంగా మంచివాడని మీరు రుచి చూసి ఉండుంటే మీలో ఒకటి వచ్చి ఉండాలి, కొన్ని పోయి ఉండాలి. చెప్పండి. ఒకటి వచ్చి ఉండాలి, కొన్ని వెళ్ళిపోయి ఉండాలి. లేకపోతే ఒకటి ఉండాలి, కొన్ని ఉండకూడదు. దేవుడు మంచివాడని మీరు రుచి చూసి ఉండుంటే ఒకటి ఉండాలి, కొన్ని ఉండకూడదు. ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? టెస్ట్ చేసేద్దాం. టేస్టును టెస్ట్ చేద్దాం. చెప్పండి. టేస్టును టెస్ట్ చేద్దాం. నిజంగా మీరు యేసుక్రీస్తు మంచివాడని టేస్ట్ చేసి ఉంటే ఈ టెస్ట్ ద్వారా మీరు చెప్పేది నిజమా, నమ్మదగినదేనా అనేదాన్ని మనం కనుగొనవచ్చు. సో విశ్వసనీయత అనే ఒక మాట ఉంటుంది తెలుగులో, మంచి మాట. విశ్వసనీయత అంటే ఒక మనిషిని మనము వారు చెప్పే మాటను బట్టి విశ్వసించవచ్చును. ఎందుకు నమ్మవచ్చును వారిని? వారి గత జీవితం, ఆమేన్, వారి జీవితము, వారి బ్యాక్గ్రౌండ్, వారి యొక్క ప్రవర్తనలు, దాన్ని బట్టి వాళ్ళు చెప్పే ఒక మాటను మనము నమ్మవచ్చును. ఆ మాటలో విశ్వసనీయత ఉంటుంది. సో మీరు చెప్పే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నప్పుడు మేము తెలుసుకున్నాము అనే మీ మాటలో విశ్వసనీయత ఉందా, నమ్మకత్వం ఉందా, అది నమ్మదగినదేనా అనేదాన్ని మనం ఏం చేయాలి? నేను ఇప్పుడు టెస్ట్ చేయాలి. అందరూ చేతులు ఎత్తేశారు కదా. ఏ చేతులు పడిపోబోతుందో, ఏది నిలబడబోతుందో ఇప్పుడు తెలిసిపోతుంది. రండి, 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టతమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దయాళుడని అనగా మంచివాడని మీరు రుచి చూచి ఉండుంటే ఆ పాలు మంచి పాలని, నాణ్యమైన పాలని మీరు రుచి చూచి ఉండుంటే మీరు ఎలా ఉండరే? బాగా పుష్టిగా ఉండుంటారే, బలంగా ఉంటారే. మిమ్మల్ని చూస్తే పాలు తాగి పెరిగినట్టు లేదే, డికాషన్ తాగి. ప్రైజ్ ది లార్డ్. డికాషన్ తాగి పెరిగినట్టు ఉంది. మిమ్మల్ని చూస్తే మంచి పాలు తాగి పెరిగినట్టు, ఎదిగినట్టు లేదు. ఒట్టి వేడి నీళ్ళు తాగి ఎదిగినట్టు ఉంది. మీ యొక్క
ఆరోగ్యాన్ని, మీ బలాన్ని చూస్తూ ఉంటాయి. ఓకే బ్రదర్, గమనించండి. ఇప్పుడు ఒక గ్లాసులో పాలు ఉంది, ఒక గ్లాసులో ఇక్కడ పాలు పెట్టుండాలి. ఆ పాలు నాణ్యమైన పాలేనా, కల్తీ లేని పాలేనా, అది ఆరోగ్యానికి మంచిదేనా అనేదాన్ని ఎవరు చెప్తే మనం నమ్ముతాము? ముగ్గురు వచ్చారు అనుకోండి. అందులో ఒకడు వచ్చి గ్లాసులో పాలు ఉంది, పాలు అట్ట చూసేసి బాగుందండి, పాలు మంచిదే, బాగుంది అన్నాడు. ఇంకొకరు వచ్చి ఆ పాలలో వేలు పెట్టి ఎత్తి చూసి బాగుందండి, పాలు తాగొచ్చండి అని అన్నారు. ఇంకొకరు ఆ పాలను, గ్లాసులో ఉన్న ఆ పాలను తాగి నేలంతా తాగి వాళ్ళు ఆరోగ్యంగా చాలా బలపడి చెప్తున్నారు, ఈ పాలు మంచి పాలు, ఈ కంపెనీ పాలు, లేక ఈ పాకెట్ పాలు మంచి పాలు అని చెప్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరు చెప్పింది మీరు వింటారు? ఎవరు చెప్పింది నమ్మదగింది? మొదటి వాడా, రెండవ వాడా, మూడవ వాడా? ఎందుకు? అతను టేస్ట్ చేశాడు, పాలు తాగి చూశాడు, టేస్ట్ బాగుంది, రుచిగా ఉంది, చిక్కగా ఉంది, దాంట్లో నీళ్లు చేర్చలేదు, దాని నెలంతా తాగాడు, దాని ద్వారా వచ్చిన శక్తిని, పోషకాన్ని పొందుకున్నాడు. నేను దీన్ని తాగడం వలన నాకు ఇన్ని అనారోగ్య సమస్యలు పోయింది, నాకు ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు బాగున్నాను, ఈ పాలు తాగడం వల్ల నేను బాగున్నాను చూడండి అని తన ఆరోగ్యాన్ని, తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. వాడు అనుభవంతో చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ చూసి చెప్పారు, టచ్ చేసి చెప్పారు. ఒకరైతే అనుభవించి చెప్తూ ఉన్నారు. దాని వలన వచ్చిన ఫలితాన్ని పొంది అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేది మీరు నమ్ముతారు? ఎవరైతే అనుభవపూర్వకంగా చెప్తారో వారు చెప్పేదే నమ్మకమైనది, విశ్వసనీయత కలిగినది. ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొనాలండి, మొబైల్ కొనేటప్పుడు మనం ఏం చేస్తాము? రివ్యూ చూస్తూ ఉంటాం కదా. యూట్యూబ్లో పోయేసి పలానా మొబైల్ మనం కొనాలనుకుంటున్నాము, ఈ మొబైల్ బాగుందా లేదా, మంచిదేనా అని చెప్పి తెలుసుకోవడానికి ఏం చేస్తాం? మనము రివ్యూలు చూస్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ మొబైల్ మీద యూట్యూబ్లో రివ్యూలు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పేది మనం నమ్ముతాము? ఎవరైతే ఆ మొబైల్ను కొని దాన్ని కొన్ని రోజులు వాడి అనుభవపూర్వంగా చెప్పినప్పుడే మనం ఏం చేస్తాం? దాన్ని నమ్ముతాం, నమ్మి ఆ మొబైల్ మనం కొనుక్కుంటాం. దేవుడు మంచివాడని మీరు నోటితో చెప్తున్నారా, చూసి చెప్తున్నారా, లేక అనుభవపూర్వకంగా చెప్తున్నారా? మీరు చెప్పేదాన్ని నమ్మొచ్చునా? ఎలా నమ్మొచ్చును? ఇదిగో ఇది ఉండాలి, ఇది ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఉండాలయ్యా? ఏది ఉండాలంటే దేవుడు మంచివాడని మీరు రుచి చూసి ఎరిగి ఉండుంటే, అనుభవపూర్వకంగా మీరు ఎరిగి ఉండుంటే, మీకు నిర్మలమైన వాక్యమను పాల మీద విపరీతమైన ఆశ ఉంటుంది. దేవుని వాక్యం మీద విపరీతమైన ఆశ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా దాన్ని ప్రేమిస్తారు. దేన్ని? వాక్యాన్ని, బైబిల్ని మీరు విపరీతంగా ప్రేమిస్తారు. దాని కొరకు దేవుని వాక్యం మీద మీకు ఎనలేని ఆకలి పుట్టుకొని వస్తుంది. ఏ విధంగా అయితే కొత్తగా జన్మించిన శిశువు, కొత్తగా పుట్టిన బిడ్డ పాల కొరకు, తల్లి పాల కొరకు ఏ విధంగా ఏడుస్తుందో, ఆమేన్, ఆకలితో పాల కొరకు ఏ విధంగా ఏడుస్తుందో, ఆ విధంగా ఈ వాక్యం అనే పాల కొరకు తప్పిస్తారు. వాడుక భాష బైబిల్ బాగా ఉంటుంది, తహతహలాడిపోతారు. అట్నే ఈ వాక్యం కొరకు, బైబిల్ మీద మీకు ప్రేమ, ఆకలి విపరీతంగా పుట్టుకొని వస్తుంది. దాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు కొత్తగా పుట్టిన బిడ్డ పాల కొరకు ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అలా ఏడవమని దానికి ఎవరు నేర్పించారు? ఆ బిడ్డకు ఆకలేసినప్పుడల్లా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆకలేసినప్పుడంతా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఆకలి. ఆకలి తీర్చుకోవాలంటే పాలు కావాలి. సో తల్లి పాలు ఒక బిడ్డ యొక్క ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైనదో
దేవుని వాక్యం కూడా మన యొక్క ఎదుగుదలకు, ఆత్మీయ పరిపక్వతకు, వృద్ధికి అత్యంత అవసరమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. మా ఇంటి పక్కన జిత్తు అనే ఒక కుక్క పిల్ల ఉంది. అది పుట్టిన కొద్ది రోజులకే పందిలాగా బలిసిపోయింది. అది నడుస్తూ ఉంటే అట్నే పంది పోతున్నట్టే ఉంటుంది. చిన్న కుక్క పిల్ల. దాని పేరు వాళ్ళేం పేరు పెట్టినట్టు కానీ మేము దాని పేరు జిత్తు అని పేరు పెట్టినాను నేను. పందిలాగా ఉంటుంది అట్నే. ఇది ఏంది ఇంత చిన్న వయసులోనే ఇలా బలిసిపోయింది అనేసి అడిగితే అప్పుడు చెప్పారు, అది 4 పిల్లలు ఈనిందండి. దాని తల్లి 3 పిల్లలు పుట్టగానే చనిపోయింది. ఈ ఒకే కుక్క పిల్ల మిగిలింది కాబట్టి మొత్తం పాలు తాగేసి అదేం చేస్తుంది, బాగా రోజుకి అట్నే ఉబ్బిపోతా ఉంది. అట్నే మొత్తం పాలు అది తాగేస్తుంది. సో తల్లి పాలు తాగే కొద్దీ దానికి బలం, శక్తి, ఆరోగ్యం కమ్ముకొని వచ్చేస్తా ఉంది. సో ఎక్కువ పాలు తాగడం వలన అది ఎక్కువ బలంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా దేవుని వాక్యం అనే పాలను మీరు ఎంత ఎక్కువగా తాగుతారో అంత బలంగా ఉంటారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మీరు అంత బలంగా ఉంటారు. వాక్యం అనే పాల మీద మీకు ఎనలేని ఆసక్తి ఉందా? బైబిల్ మీద మీకు ప్రేమ ఉందా? వాక్యం చదవడానికి మీరు టైం స్పెండ్ చేస్తున్నారా? దేవుడు మంచి వాడిని రుచి చూసి ఉండుంటే, ఆ రుచి మీకు నచ్చి ఉండుంటే మీరేం చేస్తారు? ఏం చేస్తాం? ఇప్పుడు మీరు కాలస్తుల్లో ఒక హోటల్కే పోతారు. ఎప్పుడు పోయినా ఆ హోటల్కే పోతారు. ఎందుకు పోతారు? అక్కడ భోజనం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ చోటుకే పోతారు. ఎప్పుడు ఆ ఊరికి పోయినా మీరు ఆ హోటల్ మీదే, మీకు ఎన్నో హోటల్ ఉంది అక్కడ, కానీ మీ యొక్క దృష్టి అంతా, మనస్సంతా దాని మీదనే కొట్టుకుంటుంది. ఎందుకు? అది బాగుంది, అక్కడ భోజనము బాగుంటుంది. మీరు దాన్ని ఏదో ఒక రోజు దాన్ని మీరు టేస్ట్ చేశారు కాబట్టి, ఆ టేస్ట్ మీకు నచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు కాళహస్తి పోయినా ఆ హోటల్ మీదనే పోయి పడతారు. మేము చెన్నైకి పోయి వచ్చినప్పుడు ఒకరోజు మా స్నేహితుడు అన్నాడు, బ్రదర్ అక్కడ ఒక హోటల్ ఉంది, అక్కడ కానీ మీరు ఒక రోజు తింటే ఇంకా చెన్నైకి వచ్చినప్పుడంతా దాన్ని తినకుండా మీరు పోరు, ఆ హోటల్లో వెళ్ళకుండా మీరు పోరు, అంత బాగుంటుంది, అక్కడ పోదాం అన్నాడు. పోదాం అని చెప్పేసి పోతే ఏమో అప్పటికే జనం 12:30కే జనం గజ ఉంది, ఎక్కడి నుంచి పోతుంది జనం. బయట వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మేము అడిగినప్పుడు మీరు 2:30కి రండి అన్నాడు. మేము 12:30 నిలబడితే వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు? అంతవరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నారండి అందరూ. ఏం ఫేమస్ ఆ హోటల్, జనం పోయి ఆ హోటల్ మీద పడతా ఉంది. ఎన్నో హోటల్ ఉంది. సరే ఇది మన చెట్టు కాదని చెప్పి 2:30 ఎవరు ఉంటారు అబ్బా అని చెప్పి పక్కన హోటల్ పోతే అక్కడ ఎవరులే, టేబుల్ అన్ని ఖాళీగా ఉంది. ఎదురుగా ఉన్న హోటలే అన్ని ఖాళీగా ఉంది. ఎందుకు ఈ హోటల్ జనం ఎక్కువ ఉన్నారు? టేస్ట్ బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ టేస్ట్ నువ్వు చూసావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు చెన్నై పోయినా ఆ హోటల్ మీద పడుతున్నావు. ఆ విధంగా దేవుని వాక్యం అనే పాలను దేవుని నువ్వు నిజంగా రుచి చూసి ఉండుంటే ఖచ్చితంగా ఆయన వాక్యం మీద నీకు ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రభువుని వాక్యాన్ని వేరుపరచలేము. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యాన్ని వేరుపరచలేము. దేవుడు ఎక్కడున్నాడు? వాక్యములో ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము శరీరధారి అయి, ఏమంటుంది బైబిల్? వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వచ్చి నివసించెను. ఎవరా వాక్యము? యేసు ప్రభు. వాక్యాన్ని, యేసును వేరుపరచలేము. నాకు యేసు అంటే ఇష్టము, కానీ వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే అమ్మా అయ్యా నువ్వు చెప్పేది అబద్ధము, నువ్వు యేసుని టేస్ట్ చేయలేదు. ప్రతి దాన్ని మనం టేస్ట్ చేసి చూస్తాం. మిర్చి అంగడికి పోతే ఏదో ఒక మిక్చర్ కావాలని అడుగుతాం. పకోడానో లేక చిప్సో ఏదో అమ్ముతూ ఉంటారు. ఏం చేస్తాం?
ఒకటెత్తి ఇవ్వనండి, బాగుందా లేదా, ఒకటెత్తి చూసి బాగుంది, ఫ్రెష్గా ఉంది, టేస్ట్గా ఉంది అని చెప్పేసి ఏం చేస్తాము, 1 కిలో వేయండి, 1/2 కిలో వేయండి అంటాం. బాగలేకపోతే 50 గ్రాములు వేయండి చాలు. ఎందుకంటే ఒకటి తినేసిన తర్వాత వద్దంటే వాడు బండ బూతులు తిడతాడు కాబట్టి, స్వామి 50 గ్రాములు వేయండి చాలు అని తీసుకుని అక్కడ తప్పించుకుంటాం. బాగుంటే చెప్పండి కిలోలు తీసుకుంటాం. ఇప్పుడు నేను అప్పుడప్పుడు కాళహస్తికి వెళ్ళి పనస పండు కోసం వెళ్తాను, దానికోసమే వెళ్తాను. కొన్నిసార్లు వెళ్ళి అక్కడ చాలా మంది అమ్ముతూ ఉంటారు. అక్కడ ఎవరిదో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాను, ఒకటి ఏంటి చూస్తాం, టేస్ట్గా ఉందా లేదా అనేసి అడుగుతాం. ఒక పీస్ ఇస్తారు, బాగుంటే 100 రూపాయలు తీసుకుంటా. అక్కడ బాగలేదనుకోండి 10 రూపాయలకి ఏంటి చాలు అనేసి తీసుకుని తప్పించుకునేస్తాను అటు నుండి. ఇక ఎప్పుడు ఒకవేళ బాగుంటే 100 రూపాయలు తీసుకునేసి ఇక ఎప్పుడు పోయినా ఆ అంగడి దగ్గరికి పోతాను నేను. ఎందుకంటే అక్కడ నేను టేస్ట్ చూశాను, ఆ రుచి బాగుంది కాబట్టి మరలా నేను అక్కడికే పోతాను. బ్రదర్, దేవుడు మంచివాడని రుచి చూసి ఉండుంటే, దేవుని మీరు అనుభవపూర్వకంగా రుచి చూసి ఉండుంటే, దేవుడు చాలా రుచి అయిన వాడు. ఆమేన్. దేవుడు రుచిగా లేదని ఎవరైనా చెప్పగలరా మీరు? ఎవరు చెప్పలేరు. ఆయన రుచి చాలా టేస్ట్ అయిన వాడు. నిజంగా మీరు టేస్ట్ చూసి ఉంటే, ఆ టేస్ట్ మంచి టేస్ట్, అది వేరే ఫ్రీ. ఆ టేస్ట్ వేరే, ఆహారం వేరే. యేసుక్రీస్తు అనే ఆహారము ఫ్రీ, వాక్యం అనే ఆహారము ఫ్రీ. అలా ఉన్నప్పుడు ఒక టేస్ట్గా ఉంది, ఉచితము, డబ్బు లేదన్నప్పుడు మీరు దాని మీద పడుతారు కదా, దానికోసము మీరు ఆశపడతారు కదా. సో యేసు ప్రభు అనే వాక్యంను మీరు రుచి చూచి ఉండుంటే, వాక్యం మీద ఆటోమేటిక్గా ఏం రావాలి? ఆకలి రావాలి. మీరు ఆకలి రాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు యేసు ప్రభు మంచివాడని ఇంకా మీరు రుచి చూడలేదు. ఇది ఒక టెస్ట్. ఆమేన్. మీరు చెక్ చేసుకోండి, మీకు యేసయ్య వాక్యం మీద ఆసక్తి ఉందా? భక్తుడు అంటున్నాడు చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము 97వ వాక్యం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఆమేన్. దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయ్యా, నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టము, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఇలాంటి ఆకలి మీకు ఉందా దేవుని వాక్యం మీద? చాలా మందికి దేవుని వాక్యం మీద ఇంట్రెస్టే ఉండదు. బైబిల్ చదవడానికి వారు సమయమే కేటాయించరు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు దేవుని వాక్యం అంటే ఆహారము కంటే విలువైనది, నేను తినే భోజనం కంటే కూడా నాకు దేవుని వాక్యం మీద ఎక్కువ ఆకలి ఉంటుంది అని. ఇంకా అంటున్నాడు, నాకు నిద్ర కంటే దేవుని వాక్యం అంటే చాలా ఇష్టము. అది చూడండి 148వ వాక్యము, 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంటున్నాను. అంటే నిద్ర కూడా మాని ఏం చేస్తాను, నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. ఇర్మియా అంటాడు, నీ వాక్యం అంటే నాకు చాలా ఆశ అయ్యా, నీ మాటలంటే చాలా ఆశ, నాకు దాని మీద నాకు ఆకలి భయంకరంగా ఉంటుంది. అది తింటే నా హృదయానికి ఆనందమును సంతోషమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, సిస్టర్, దేవుని వాక్యం మీద, బైబిల్ మీద మీకు ఇటువంటి ఆకలి ఉందా? అది లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు యేసయ్యను రుచి చూడలేదు. మీరు ఇంకా రక్షణనే సరిగ్గా పొందుకోలేదు. మీరు ఇంకా రక్షణనే సరిగ్గా పొందుకోలేదు, మీకు దేవుని వాక్యం మీద ఆకలి లేకపోతే. ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నమ్ముకున్నారో ఆ రోజు మీరు దేవుని కుటుంబంలో పుట్టారా? పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది? పాల కొరకు ఏడుస్తుంది. అది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు నిజంగా యేసు ప్రభును నమ్ముకొని రుచి చూసి ఆయనే రక్షకుడని తెలుసుకొని మీరు రక్షణ పొంది ఆయన కుటుంబంలో నిజంగా మీరు పుట్టి ఉండుంటే ఖచ్చితంగా మీకు దేవుని వాక్యం మీద ఆకలి ఉండాలి, ఉండి తీరాలి. అది ఒక అంతర్దృష్టిగా వచ్చే ఒక విషయం. అది దాన్ని ఎవరు నేర్పించరు. ఒక బిడ్డకు పాలు ఎలా తాగాలని ఎవరు నేర్పించారండి? ఎవరు నేర్పించారు? ఆకలి నేర్పిస్తుంది.
ఆమేన్. ఆకలి నేర్పిస్తారు. దేవుని వాక్యం మీద ఆకలి ఉంటే, దేవుని మీద ఆకలి ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవుని వాక్యం మీద పడి చస్తారు. ఇది లేకుండా నేను ఉండలేనయ్యా, ఇది చదవకుండా నేను రోజును ముగించలేనయ్యా అని చెప్పి దేవుని వాక్యం మీద పడి చేస్తారు. దేవునికి మీరు ఎంత విలువిస్తున్నారన్నది, దేవుని వాక్యానికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఇంకోసారి చెప్తాను, బాగా గమనించండి. దేవునికి మీరు ఎంత విలువిస్తున్నారు అన్నది, దేవుని వాక్యాన్ని చదవడానికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే రెండింటిని మనము వేరుపరచలేము. హల్లెలూయా. రెండింటిని మనం వేరుపరచలేము. ఆ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం అంటే నాకు ఆహారము కంటే ఎక్కువయ్యా, నీ వాక్యము నాకు నిద్ర కంటే ఎక్కువ, నీ వాక్యము నాకు ధనము కంటే ఎక్కువ విలువైనది. మేరీ జోన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను, గుర్తుందా మీకు? ఒక పాప దేవుని వాక్యం మీద అత్యంత ఆకలి కలిగి ఒక్క బైబిల్ కోసం ఆమె 6 సంవత్సరాలు డబ్బును కూడబెట్టింది. ఒక చిన్న పాప. ఆమె 6 సంవత్సరాలు, 9 వయసు నుండి 16 సంవత్సరాల వరకు ఆమె ఒక బైబిల్ కోసం ఆమె డబ్బును చేర్చిపెట్టింది. చాకలి పని చేసి, గుడ్లు అమ్మి డబ్బును కొద్ది కొద్దిగా చేర్చిపెట్టి ఆ ఒక్క బైబిల్ కొనడం కోసము ఆ యవ్వన కాలంలో ఒంటరిగా ఆ కొండల ప్రాంతంలో 82 కిలోమీటర్లు నడిచింది ఆమె. పోను రాను, అప్ అండ్ డౌన్ కలిసి 82 కిలోమీటర్లు నడిచి ఒక్క బైబిల్ కోసం నడిచింది. 82 కిలోమీటర్లు. ఎందుకంటే ఆమెకు వాక్యం మీద అంత ఆశ. కారణమేమి? ఆమె యేసయ్యను రుచి చూసింది. ఆ రుచి ఆమెకు నచ్చింది. దాన్ని తాగడం వలన ఆమె బలం పొందుకుంది. కాబట్టి మనం ఇంకా ఎక్కువ తాగాలి ఈ పాలను, ఈ వాక్యం అనే పాలను, యేసు అనే పాలను మనం ఇంకా ఎక్కువ తాగాలంటే మనకే ఒక ఆవు ఉంటే మనకి ఎప్పుడు ఇష్టం వచ్చినా, మనకి ఇష్టం ప్రతిరోజు మనం ఏం చేయొచ్చును? పాలు పిండుకొని తాగొచ్చును కదా. ఇప్పుడైతే సేవకుడు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి నేను. ఆమె ఏం చేసింది? ఆ పాల కోసము ఒక ఆవును ఎలాగైనా కొనుక్కోవాలని చెప్పి 82 కిలోమీటర్లు వెళ్ళి బైబిల్ అనే ఆవును కొనుక్కొని వచ్చింది. పాల కోసం ఆవును కొనుక్కున్నావే, పాల కోసం ఆవును కొనుక్కొని పాలు పిండుకొని గుర్రమని తాగేస్తున్నావే, దేవుని వాక్యం అనే పాలను తాగుతున్నావా? ఆ విధంగా దేవుని అంటే శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే పాలు కావాలి. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే మనకేం కావాలి? దేవుని వాక్యం అనే నిర్మలమైన, కల్తీ లేని, నాణ్యమైన చిక్కని పాలు, దేవుని వాక్యం అనే పాలు. ఆ పాలు తాగితే ఏమవుతుందంటే, ఆ పాలు తాగితే చూడండి, పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో మీరు ఎదుగుతారు. అంటే పాపాన్ని, లోకాన్ని, సాతానుని, తర్వాత పాతాళాన్ని, మరణాన్ని జయించడంలో మీరు ఏం చేస్తారు? ఎదుగుతారు. పాపాన్ని గెలవడంలో మీరు ఎదగాలంటే, మరణ ఆత్మను గెలవడంలో మీరు ఎదగాలంటే, అపవాదిని గెలవడంలో మీరు ఎదగాలంటే మీకు వాక్యం అనే పోషకాలు నిండిన పాలు కావాలి. దేవుని వాక్యం అనే పాలలో మన జీవితానికి కావలసిన పోషకాలన్నీ నిండి ఉంది. దేవుని వాక్యం అనే పాలతో మనం పోషించబడాలి. ఫ్రీ అండి, అరే డబ్బులు ఎక్కడ పర్వాలేదండి, ఫ్రీ. దేవుని వాక్యం అనే పాలను మీరు క్రమంగా తాగితే ఇటుంటాం బ్రదర్. ఎందుకు రోగాలు వస్తుంది మీకు? ఎందుకు బలహీనతలు? సరిగ్గా తిండి తినకపోవడం వలన. బాగా తింటే ఎందుకు ఈ కర్మ? చెప్పండి. మనం బాగా తింటే ఎందుకు ఇలా ఉంటాము? తిండి బాగా తింటే బలంగా ఉంటాము. రోగాలు వచ్చినా కూడా ఎదుర్కొంటాము, తట్టుకోగలుగుతాము. సరైన తిండి లేకపోతే, ఆహారం లేకపోతే చిన్న సమస్య వచ్చినా కూడా అట్నే పడిపోతాం, గాల్లో తేలినట్టు అట్నే
బాడీ ఏం చేస్తుంది, గాల్లో పైకి లేచిపోతాం. మనం ఇక్కడనే ఉంటాం, అది లేచిపోతూ ఉంటుంది. కారణం ఏమి? సరైన ఆహారము తినకపోవడం వలన. బ్రదర్, దేవుని వాక్యమనే ఆహారాన్ని మనం సరిగ్గా తినకపోతే రక్షణ విషయంలో మనము ఎదగలేము, పాపాన్ని గెలవలేము. పడి 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 లేచి పడి లేచి పడి లేచి పడి లేచి లాస్ట్ పడిపోయి. కారణం ఏంటి? పాలు సరిగ్గా తాగడం లేదండి, దీని మీద ఆశ లేదండి. ఎందుకు ఆశ లేదు? దేవుని ఇంకా రుచి చూడలేదు సరిగ్గా. ఏం సిస్టర్, మంచి పాలు, చిక్కని పాలు, జెర్సీ పాలు మీకు ఫ్రీగా ఇస్తారంటే వదులుకుంటారా? వదులుకుంటారా సిస్టర్, బ్రదర్? రోజు తాగుతారు, తాగని వాళ్ళు కూడా తాగేస్తారు. ఫ్రీ కదా, అరే డబ్బు అయితే పర్వాలేదు, ఫ్రీ కదా. లీటర్ పాలు రోజు మీ కుటుంబాన్ని ఫ్రీగా ఇస్తే తాగకుండా ఉంటారా? అడిగి మరీ తాగుతారు. తాగితే మీరు నిజంగా తాగినారు అనే దాన్ని ఎలా నమ్మగలము? మీరు ఆరోగ్యంగా ఉండాలి. తాగేసి ఎప్పుడు చూసినా నీరసం, ఆరోగ్యం సరిలేదు, కడుపు నొప్పి, కాలు నొప్పి. పాలు తాగేదే కాల్షియం శక్తికి, ఎముకల శక్తికి ఎక్కువ తాగేది. తాగేసి నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, కాలు నొప్పి అంటామంటే ఏమర్థము? మీరు తాగలే, ఊరికే పై మాటలు తాగుతున్నాం అనేసి ఊరికే ఏం బాగా తింటున్నారా? తింటున్నారు. తింటే ఏంది మరి ఆరోగ్యం? తింటే బాగా ఆరోగ్యం ఉండొద్దా? సాక్ష్యం ఏమిటి? మీరు బాగా తింటున్న దానికి సాక్ష్యం ఏమి? మీ ఆరోగ్యం. కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, ఎముకల నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి అని నొప్పి అంటూ నేను బాగా తింటున్నానంటే నమ్ముతారా బ్రదర్? నమ్ముతారా? నమ్మరు. అదేవిధంగానే మీ రక్షణ విషయంలో ఎదగకుండా, బలపడకుండా దేవుడు మంచివాడు అని చెప్పడము అబద్ధము. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు ఇంకా దేవుని రుచి చూడలేదు. ఆ పాలు గాని మీరు బాగా తాగి ఉండుంటే ఇదిగో ఈ రోగాలు మీలో ఉండదు. ఈ పాలు గాని, దేవుని వాక్యం అనే పాలు గాని మీరు రుచి చూచి రోజు మీరు దాన్ని తాగి ఉంటే ఈ రోగాలు మీలో ఉండదు. ఏ రోగాలయ్యా? చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని ఈ రోగాలు మీలో ఉండదు. ఏ రోగాలది? దుష్టత్వము. నంబర్ 1 ఏమిటి? దుష్టత్వము అంటే చెడ్డ మనసు, దుష్టతత్వము. దుష్టం అంటే ఏమిటి? చెడ్డది. తత్వం అంటే మనోభావము, అంటే చెడ్డ మనోభావము, చెడ్డ గుణము, చెడ్డ స్వభావము. చెడ్డ స్వభావం అంటే ఏమిటి? నేనే బాగుండాలి, నేను చెప్పిందంతా కరెక్ట్, నేను చేసేదన్నీ కరెక్ట్, అదే ఇంకోటి చేస్తే అది తప్పు, నాకు వచ్చేదే కష్టము. తమిళ్లో ఒక సామెత ఉంటుంది, నాకొస్తే రక్తము, అదే ఇతరులకు వస్తే టమోటా చట్నీ. నాకొస్తే రక్తము, నాకొస్తే బాధ, అది ఇంకొకరికి వస్తే అది బాధ కాదు. నాకొస్తే రక్తం అండి, ఇంకొకరికి వస్తే టమోటా చట్నీ. అది ఇలాంటి స్వభావం కలిగిన వారు చెడ్డ దుష్టత్వము కలిగిన వారు. ఇది ఒక రోగము, ఇది ఒక ఆత్మీయ రోగం. నేనే బాగుండాలి, నేను చెప్పిందన్నీ కరెక్టు, నేను చేసిందన్నీ కరెక్టు, నాకు వచ్చేదే కష్టము, నాకే బాధలు, అదే కష్టం ఇంకొకరికి వస్తే అందులో ఏముండదు, పెద్ద విషయం ఏముండదు. అత్త పట్ల ఒక విధమైన వైఖరి, అమ్మ పట్ల ఇంకొక వైఖరి. అమ్మ బాగుండాలి, అత్త త్వరగా చచ్చిపోవాలి. ఏంటిది? చెడ్డ మనసు. కూతురుకు వస్తే తలనొప్పి, అదే కోడలకు వస్తే నాకు తలనొప్పి, దానికి తలనొప్పి వస్తే నాకు తలనొప్పి. అదే కూతురుకు తలనొప్పి వస్తే, మా ఏంటమ్మా ఎలా ఉన్నావు, అయ్యో అమ్మా ఇది తీసుకో, అత్తిను నువ్వు పడుకో, నేను చేసుకుంటాను పని అంతా. అదే కోడలికి కానీ తలనొప్పి వస్తే
ఇంకా ఊరికి పరిగెత్తు, ఇంక ఇంటి పనంతా మనమే చేయాలి, మనకెందుకు బాధ అనేసి ఏం చేస్తాము, కోడలను పడేసి ఊరికెళ్ళు. ఎంత ఏంటి ఏంటి దుష్టత్వము, చెడ్డ మనస్సు. ఒకరి పట్ల ఒక భావము, ఇంకొకరి పట్ల ఇంకో భావము. నేను, నా కుటుంబము, నా అయిన వారు, వీళ్ళందరికీ వస్తే కష్టము, నొప్పి, బాధ. ఇంకొకరికి వస్తే అది ఏం లేదు. నాకు వస్తే రక్తము, ఇంకొకరికి వస్తే టొమాటో చట్నీ. చెడ్డ మనస్సు. రెండవది సమస్తమైన కపటం. కపటం అంటే ఏమిటి? మోసం చేయడం, మోసం చేయడం, ఆ విశ్వాసఘాతుకం. డబ్బు విషయంలో మోసం చేయడం, భార్యను మోసం చేయడం, భర్తను మోసం చేయడం, పిల్లల్ని మోసం చేయడం, తండ్రిదండ్రులని మోసం చేయడం. అబద్ధపు జీవితం. అదేంటది? అబద్ధపు జీవితం. కపటం అంటే ఏమిటి? అబద్ధము. జీవితంలో సత్యం ఉండదు, నిజాయితీ ఉండదు. వారు ఎప్పుడు అబద్ధంగానే ఆలోచిస్తారు, అబద్ధముగానే జీవిస్తూ ఉంటారు. పనిచేసే స్థలంలో మోసం చేయడం, ఆ యజమాని చూస్తున్నప్పుడు బాగా పనిచేయడము, ఆయన వెళ్ళినప్పుడు గమన కూర్చోవడం. ఏంటిది? మోసం. ఈ విధంగా అబద్ధపు జీవితాన్ని జీవించడం అంటే ఏంటది? కపటం. తర్వాత వేషధారణ. ఏంటది? వేషధారణ అంటే, వేషం అంటే ఏమిటి? ఇప్పుడు సినిమా యాక్టర్లంతా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? నటిస్తారు. ఆ స్క్రీన్లో మనం చూసేదాన్ని నిజం కాదు, వాళ్ళు వేరే. అక్కడ వచ్చి వేరే పేరు పెట్టుకొని వేరే క్యారెక్టర్లో వేరే సన్నివేశంలో వారు నటిస్తూ ఉంటారు. నిజం వేరు, అక్కడ నటిస్తూ ఉంటారు. అది నిజమైన వాళ్ళు కాదు, అది వేషధారణ. అంటే లోపల ఒకటి, బయట ఇంకొకటి చూపించడం. వారి మాటలకు, వారి క్రియలకు పొంతనే ఉండదు. ఒకటి చెప్తారు, వాళ్ళు చెప్పేది వాళ్ళ జీవితంలో కనిపించదు. ఎందుకు ఇలా వేషం వేసుకుంటారు? ఎందుకు వేసుకుంటారు? ఇతరులు మనల్ని గొప్పగా చూడాలి. అనేక విషయాలను దాచిపెట్టేసి వేరే విధంగా మనము నటిస్తాం. అసలు జీవితం వేరు, అసలు జీవితము వేరు. కానీ బయట ఏం చేస్తాం? వేరే విధంగా, వేరొకరిగా మనము నటిస్తాం. దాన్ని ఏమంటాము? వేషధారణ. ఇవన్నీ ఏంటి? రోగము. ఇవన్నీ రోగము. లోపల ఒకటి, పైన ఒకటి. లోపల క్రూరమైన తోడేళ్ళు, పైన గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు. మాటలు తీయగా ఉంటుంది, లోపల వీడు చస్తే బాగుంటుంది, వీడు ఎప్పుడు నాశనం అవుతాడు. అన్నా బాగున్నావా? బాగున్నానరా. నువ్వే బాగున్నావు, ఎప్పుడు చస్తావో తెలియదు. లోపల ఒకటి, బయట ఒకటి. ఏంటది? వేషధారణ. యేసు ప్రభువు ద్వేషించిన పాపాల్లో అత్యంత భయంకరమైన పాపం ఏమిటంటే వేషధారణే. ఈ వేషధారకులందరినీ యేసు ప్రభు అయ్యో అని వారికి శాపనార్థాలు పెట్టాడు. తన పాపమును, తన అతిక్రమమును దాచిపెట్టి మంచివాడుగా నటించడం, అది దేవునికి ఆయన చాలా కోపం తెచ్చే పాపం. అదే యథార్థ హృదయులంటే దేవునికి ఇష్టమైన వారు. తప్పు చేశాను అయ్యా, తప్పు చేసినానంటే దేవుని దగ్గర మాత్రమే కాదు, నువ్వు ఎవరెవరి దగ్గర తప్పు చేసినావో వాళ్ళ దగ్గర పోయే అవునండి మిస్టేక్ అయ్యింది అని చెప్తే అది ఓకే. నువ్వు చేసేసి ఇంకోరి మీద నెట్టేస్తావు చూడు. అంటే ఏమి? మనం ఎప్పుడు మంచోడుగా ఉండాలి, ఇతరులు నాశనం అయిపో. నాకు తెలియదు సార్, చేసింది ఈడే, నాకు తెలియదు ఎవరు చేశారు, చెప్పింది వీడే కానీ నేను చెప్పలేదు అని చెప్పేయడం. ఎందుకు? మంచి పేరు పొందుకోవాలని వాళ్ళ దగ్గర. ఇవన్నీ వేషధారణలు. రోగం, ఇది భయంకరమైన రోగం. తర్వాత అసూయ. అది మనకు తెలిసిందే. ఒకరు బాగుంటే దాన్ని చూసి ఓర్వలేము. కాబట్టి వాళ్ళు ఎలాగైనా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు చూసి, ఒకరి యొక్క టాలెంట్ చూసి, వారికి ఉన్న గుర్తింపును చూసి, వారి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేము. అయ్యో బాగున్నాడే, వారి పిల్లలు బాగున్నారే అని మనసులో వాళ్ళ మీద కోపం.
వాళ్ళ మీద కోపం పెంచుకోవడం, వాళ్ళ మీద ఒకరి యొక్క మంచిని చూసి ఓర్వలేక వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళ మీద అట్నే ఎగిరి పడతారు, కోపడతారు అట్నే. ఎందుకని ఎంత కోపం అంటే వాళ్ళ ఏముంది, అసూయ ఉంది. ఏంటది అసూయ? నీకు ఎవరి మీద అసూయ ఉందో వాళ్ళ మీద ఎక్కువ నువ్వు కోపడతావు, ఇరుగు పొరుగు వారి మీద. బైబిల్ అంటుంది మత్సరము ఎముకలకు పుళ్ళు వ్యాధి కలిగి చేస్తుంది. అసూయ ఎక్కువ ఉంటే ఎక్కువ రోగాలు వస్తాయి, జాగ్రత్త. సో ఎవరి మీద అసూయ పడకూడదు. మనకన్నా ఎదుగుతూ ఉంటే చూసి సంతోషించాలి, అది గొప్ప మనసు. ఆ మనసు ఎవరికి వస్తుంది? పాలు తాగిన వాళ్ళకి వస్తుంది, టికాషన్ తాగిన వాళ్ళకి అది రాదు. తర్వాత దూషణ మాటలు అంటే ఏమిటి? ఒకరిని అపకీర్తి పాలు చేయడం, ఒకరిని అవమానపరిచే విధంగా మాట్లాడటం. దాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు. అంటే ఒకరి యొక్క గుణాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఒకరి యొక్క విలువలను అపకీర్తి పాలు చేయడం. వారు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం సరిలేదు అని ఏదో ఒకటి ఇతరుల గురించి చెప్పి వారిని తక్కువ చేయడము, వారి యొక్క ఘనతను కీర్తిని నలుగురి మధ్యలో అబాసుపాలు చేయడం. మంచి మాటది. అబాసుపాలు చేయడము దూషణ. ఆమేన్. ఇవన్నీ ఏమిటి? ఆత్మీయ రోగాలు. వీటిలో ఒక్కటి మీలో ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు మంచివాడని రుచి చూడలేదు, మీరు వాక్యం అనే పాలను తాగలేదు. ఈ రోగాలు మీలో ఉంటే చెక్ చేసుకోండి, చెక్ చేయండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచివాడని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అని ఇప్పుడు చెప్పండి, చూద్దాం. నిజంగా దేవుని వాక్యం అనే పాలు మీరు తాగి ఉంటే ఈ గుణాలు, ఈ రోగాలు మీలో ఉండవు. ఈ రోగాలు ఉందంటే మీరు పాలు తాగడం లేదు. పాలు తాగడం లేదంటే అర్థం ఏమిటి? మీకు ఆకలి లేదు. ఎందుకు ఆకలి లేదు? ఈ రోగాలు ఉంది. ఈ రోగాలు ఉంటే అది ఏం చేస్తుంది? ఆకలిని, దేవుని వాక్యం మీద ఉన్న ఆకలిని చంపేస్తుంది. నీకు మాత్రం ఈ పొట్టకు మాత్రం ఆకలి రాకపోతే ఏం చేస్తావు? ఆకలే లేదు డాక్టర్, ఆకలే వేయడం లేదు డాక్టర్, ఒక టానిక్ ఇవ్వండి, ఒక మాత్రం ఇవ్వండి, వెళ్తావు కదా. శరీరానికి మాత్రము బలం కావాలంటే తినాలంటే ఆకలి రావాలి. ఆకలి రాలేదంటే ఎంత బాధపడతావు. దేవుని వాక్యం చదవడం మీద నాకు ఇంట్రెస్టే రావడం లేదంటే అది ఒక వ్యాధి అని గుర్తించావా? అది ఒక రోగం అని గుర్తించావా? ఆ రోగం ఎందుకు ఉంది? దీంట్లో ఏదో ఒక రోగం లోపల ఉంది. 1, 2, 3, కొందరికి 5 ఉంటుంది. శరీరం అంతా రోగాలే, మనసంతా, హృదయం అంతా ఈ రోగాలే ఉంటుంది. ఈ రోగాలు ఉంటే వాక్యం అనే పాల మీద ఆకలి ఉండదమ్మా, ఆకలి ఉండదు. దయచేసి ఇమీడియట్గా ఏం చేయండి? ఆకలిని కల్పించండి. టానిక్ అయినా తిని కల్పించండి. ఎందుకు మనం ఆకలి లేకపోతే డాక్టర్ దగ్గర పోతాము? ఆకలి లేదురా, సంతోషం, డబ్బులు మిగిలింది, 3 పూట్ల తినాల్సిన అవసరం లేదు, డబ్బులు మిగిలిందని సంతోషపడవచ్చును కదా. చెప్పండి, సంతోషపడవచ్చును కదా. ఎందుకు ఆకలి లేకపోతే బాధపడిపోయి డాక్టర్ దగ్గరకు పోతారు? ఎందుకు పోతారు చెప్పండి? ఏమో తెలియనట్టు నటిస్తున్నారా? ఎందుకు పోతున్నారు? ఆకలి ఎత్తకపోతే తినలేము, తినకపోతే ఆరోగ్యం ఉండలేము. ఆమేన్. మరి దేవుని ఆత్మీయ ఆరోగ్యము, దేవునిలో ఎదగడం కోసము, రక్షణలో ఎదగడం కోసము నీకు ఆరోగ్యం కావాలి కదా. ఆరోగ్యం కావాలంటే నీకు ఆకలి ఎత్తాలి కదా, నువ్వు తినాలి కదా. తినాలంటే నీకు ఆకలి ఎత్తాలి కదా. ఆకలి ఎత్తడం లేదే? ఎప్పుడైనా బాధపడి ఉన్నావా? నాకు దేవుని వాక్యం మీద ఆకలి రావడం లేదే, ఇంట్రెస్ట్ రావడం లేదని ఎప్పుడైనా బాధపడి ఉన్నావమ్మా? బాధపడి ఉన్నారా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు మీరు వాక్యాన్ని? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు వాక్యాన్ని మీరు? ఫ్రీగా ఉన్న పాలు ఇది. ఆమేన్. ఫ్రీగా ఉన్న నాణ్యమైన, నిర్మలమైన, దేవుడు అనే తల్లి మనకిచ్చిన పాలు ఇది. దేవుని దగ్గర నుండి మనం పొందుకునే, తాగే పాలు ఇది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పాలను మీరు ఒక రోజు ఎంత తాగుతున్నారు? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఏదో తాగినాననేసి ఏదో కొంచెం
2 చుక్కలు అటు తాగేసి పెట్టి తాగినారా? తాగినాను. బైబిల్ చదివినారా? చదివినాను. ఎంత చదివినారు? 2 వాక్యాలు చదివినాను మొబైల్లో. యవన బిడ్డలారా, దేవుని వాక్యం మీద మీకు ఆకలి ఉందా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? దాన్ని బట్టి తెలిసిపోతుంది మీకు ఆకలి ఉందా లేక ఆటలాడుతున్నారా అనేసి. భక్తుడు అన్నాడు, దేవుని వాక్యము ఒక యాంటీబయాటిక్ లాంటిది. వాక్యం అనే పాలలో మన చెడును తొలగించే మూలకం ఉంది. పాలలో ఉన్న పోషణ పై చెడు గుణాలకు యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. క్రిములను ఎదిరించి పోరాడుతుంది. లోపల క్రిములు రాకుండా దాన్ని ఎదిరించి పోరాడి రాకుండా కాపాడుతుంది యాంటీబయాటిక్ అనే మందు. ఆ విధంగా దేవుని వాక్యం అనే పాలు ఇప్పుడు మనం ఇప్పుడు ధ్యానించాము. చెడ్డ గుణాలు, చెడ్డ రోగాలు, వాటన్నిటిని ఎదిరించి పోరాడుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవుడు మంచివాడిని రుచి చూచి ఉండుంటే మీలో ఈ గుణాలు, ఈ చెడ్డ గుణాలు ఉండకూడదు. ఓ మంచి గుణం ఉండాలి. దేవుని వాక్యం అనే పాల మీద ఆకలి, విపరీతమైన ఆకలి కలిగి ఉండాలి. అయితే చాలామంది యేసు ప్రభును టేస్ట్ చేయడం లేదు, అద్భుతాలను టేస్ట్ చేస్తారు, ఆశ్చర్యకారాలను టేస్ట్ చేస్తారు. దాన్ని టేస్ట్ చేసి యేసే మంచివాడని చెప్పేసి వస్తారు. చివరికి ఏమవుతారు? ఎప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉండదు, వెళ్ళిపోతారు. ఎవరు యేసయ్యను టేస్ట్ చేశారో వారు ఎప్పుడు కూడా యేసయ్యను వదిలిపెట్టరు. ఆయన అద్భుతాలు టేస్ట్ చేసే వాళ్ళంతా కొన్ని రోజులు వదిలి వెళ్ళిపోతారు. ఆ రోజు యేసు ప్రభు సాయంకాలము 5,000 మంది పురుషులు కలిగిన జన సమూహానికి అద్భుత ఆహారం పెట్టాడు. 5 రొట్టెలతో 2 చిన్న చేపలతో జనం సంతృప్తిగా తిన్నారు. ఆశ్చర్య అద్భుత ఆహారం కదా, అది మిరాకిల్ మీల్స్ కదా, ఫుల్గా తిన్నారు. యేసయ్య అద్భుతం చేసేసి భోజనం పెట్టేసి బయలుదేరి పడవలో ఎక్కి ఆయన వేరే కపెర్నహూము వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు ఉదయం జనం అంతా యేసయ్యని ఎదుర్కొని వెళ్ళిపోయింది. ఎక్కడికి? కపెర్నహూము వెళ్ళిపోయింది. అప్పుడు యేసు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు ఎక్కడికి చెప్పేసి వచ్చినకూడదా? ఇలా వచ్చేసావి, నేను వెతుక్కుంటూ వచ్చాము. యేసు, ఎందుకు వచ్చారు మీరు? మిరాకిల్ మీల్స్ పెట్టు, మిరాకిల్ మీల్స్ పెట్టు. అప్పుడు చేసినావే, సాయంత్రం పెట్టావు కదా, నిన్న సాయంత్రం. ఉదయం టిఫిన్కి వచ్చాము. తిండిపోతులారా, యేసు అన్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుడి. దానిని మీకు ఇచ్చేది నేనే. నన్ను తినండి, మీకు నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. ఎవరైతే యేసయ్యను తింటారో, యేసుక్రీస్తు అనే పాలను టేస్ట్ చేస్తారో, వాక్యం అనే పాలను కంటిన్యూగా తాగుతారో, వారు యేసు ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టరు. వారి రక్షణ విషయంలో ఎదిగి బలం పొందుకుంటారు. బ్రదర్, సిస్టర్, ఈ వాక్యం వింటున్న మీతో చెప్తున్నాను, ఒకసారి టెస్ట్ చేయండి. మీలో 5 రోగాలు ఉందా చూడండి. దేవుని వాక్యం అనే పాల మీద మీకు ఆకలి ఉందా చూడండి. ఆకలి లేకపోతే ఏమర్థము? ఈ రోగం ఏదో ఉందన్నమాట. ఫస్ట్ ఆ రోగాన్ని క్లియర్ చేయండి. మాన్ అంటే విసర్జించి. ఆడ వాడబడిన పదానికి అర్థము నీ పాత దుస్తులను తీసివేసి కొత్త దుస్తులను వేసుకో అన్న అర్థాన్ని ఇస్తుంది ఆ మాట. నీ దుస్తులను తీసివేసి వేసుకో, కొత్త వస్త్రాలు వేసుకో, తీసేయండి. వాక్యం అనే పాల మీద మీకు ఆకలి లేకపోతే మీలో 5 రోగాలు ఏదో ఒకటి ఉంది. ఏంటది? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ అనే ఈ రోగాలు ఏదో ఉంది మీలో. వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోండి. లేకపోతే మీ ఆకలిని మొత్తం చంపేసి చివరికి మిమ్మల్ని కూడా చంపేస్తాడు. మీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారా? ఇప్పుడు చెప్పండి సమాధానం. మంచోడు చూసినా యేసయ్య మంచోడు అని మొదట్లో చెప్పినారే, ఇప్పుడు చెప్పండి.
వచ్చేవారు అడుగుతాను. అప్పుడు మీ జవాబు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. మీ జవాబులో విశ్వసనీయత ఉండాలి, మీ సమాధానంలో నమ్మకత్వం ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఈరోజు ఈ వాక్యము నిన్ను స్కాన్ చేస్తూ ఉంది. ఈ వాక్యము నిన్ను ఈరోజు స్కాన్ చేసింది. రిపోర్ట్ నీకు ఇచ్చింది. నీలో ఉన్న రోగం ఏంటి, నీ పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి ఏమిటనే రిపోర్ట్ని ఇప్పుడు నీకు అది ఇచ్చింది. ట్రీట్మెంట్ తీసుకో. ఆత్మీయంగా నువ్వు జీవిస్తావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, బలపడుతావు. థ్యాంక్ యూ ఫాదర్.